నెగటివ్ వ్యూ పాయింట్. చాదస్తం అనుకునే ప్రతి విషయం వెనుక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం. మగపిల్లలు పుట్టిన తర్వాత మొలతాడు కడుతూ ఉంటారు. అది లేకపోతే పెద్దవాళ్ళు వాదిస్తారు, తప్పనిసరిగా కట్టాలని సూచిస్తారు. కట్టకపోతే ఏమవుతుందిలే అని కొంతమంది వదిలేస్తారు. అయితే ఈ మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే ఇకపై అసలు నిర్లక్ష్యం చేయరు. నిజమే, ఇది కట్టుకుంటే దుష్ట శక్తులు దరిచేరవని నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకాల సంగతి పక్కన పెడితే దీనివల్ల ఎంతో ఆరోగ్యం అయితే లభిస్తోంది. మరి మొలతాడు కట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఏ లాభాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొలతాడు కట్టడం వెనుక కూడా కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే, నడుముకు మొలతాడు కట్టడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం తగ్గుతోంది. అంతేకాదు, వెయిట్ మేనేజ్మెంట్ విషయంలోనూ ఇది ఎంతగానో తోడ్పడుతోంది. మీరు బరువు పెరుగుతున్నారా తగ్గుతున్నారా అని తెలుసుకోవడానికి ఈ మొలతాడే సంకేతం. అది టైట్ గా మారిందంటే మీ పొట్ట పెరిగిందని అర్థం. అదే కాస్తంత వదులుగా అయిందంటే మీరు సన్నబడ్డారని గమనించాలి. అంటే మీ బాడీపై మీకు ఓ అవగాహన వస్తోంది. బరువు పెరిగితే అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదో మోటివేషన్ లా ఉపయోగపడుతోంది. ఇక మొలతాడు కట్టుకోవడం వల్ల నడుంపై ప్రెజర్ పడుతోంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఇది కొంతవరకు అడ్డుకుంటోంది. చాలా మంది బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు రకరకాల ఆర్టిఫిషియల్ బెల్స్ వాడుతూ ఉంటారు. వాటికి బదులుగా మొలతాడు కట్టుకుంటే సరిపోతోంది. దీనివల్ల మెటబాలిజం మెరుగవుతోంది. మెటబాలిజం మెరుగుపడిందంటే వాత కఫ దోషాలు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. బాడీకి మొత్తం నడుము అనేది సెంటర్ పాయింట్. ఆ చోట కండరాలు చాలా వదులుగా ఉన్నాయంటే బరువు పెరుగుతున్నారని అర్థం చేసుకోవాలి. అంటే ఫిట్నెస్ లేదని అర్థం. తిన్న ఆహారం సరైన విధంగా అరిగించడంలోనూ మొలతాడు చాలా బాగా తోడ్పడుతోంది. ముఖ్యంగా పెద్ద పేగు సరైన విధంగా పనిచేసేలా చూస్తోంది. జీర్ణ శక్తిని పెంచడంతో పాటు కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ సరైన విధంగా బయటకు వచ్చేలా ఇది సహకరిస్తోంది.